సార్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. హార్ట్‌కి సంబంధించి ఎలాంటి డిసీజెస్ కూడా ఉండవు వాళ్ళకి. కానీ సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్ గాని, లేకపోతే Okay. హార్ట్ అటాక్ కానీ అలా వస్తున్నాయి. అలా ఎందుకంటారు? This is something called as acquired heart diseases. I have seen a person recently who was 25 years of age only. 25 years వయసు ఉంది. మనం మామూలుగా ఏమనుకుంటాం, చిన్న వయసు ఉన్న వాళ్ళకి షుగర్ కానీ బీపీ ఉండాలి, వాళ్ళు స్మోకర్స్ ఉండాలి, వాళ్ళకి ఫ్యామిలీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉండాలి. కానీ అతనికి అసలు ఏం లేదు ప్రాబ్లమ్స్ ఎక్కడ. స్టిల్ హీ హ్యాడ్ అ మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్. కొందరు మందికి వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్. అలాంటి ఒక లక్షల్లో ఒక 2 మంది ఉంటారు, ఏం లేకుండా వాళ్ళకి వస్తాయన్నమాట. సో అటువంటి వాళ్ళకి వీ హ్యావ్ నో ఆన్సర్. బట్ ఎస్, టేకింగ్ ప్రికాషన్స్, గెటింగ్ చెకప్స్ మేక్స్ లైఫ్ ఈజీ. ఇఫ్ యు ఆర్ టేకింగ్, ఇప్పుడు మీకు ప్రాబ్లం లేదు బట్ వయసు 40-50 దాటింది, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్, వర్క్ ప్రెషర్, పొల్యూషన్, లైఫ్ స్టైల్, 50 తర్వాత ఎవరికి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వన్స్ యూ క్రాస్ 30 or 40, బెటర్ హ్యావ్ చెకప్ ఎవ్రీ ఇయర్ సో దాట్ యూ నో యువర్ హెల్త్ ఈస్ గుడ్. మనం అనుకోవడం జరగదు. సో బెటర్ బీ కేర్ఫుల్ దాన్ టేకింగ్ ఇట్ ఈజీ.